రీసెంట్గా మా వద్ద ఒక కేసు నిన్న రిజిస్టర్ అయింది. దాంట్లో బాధితురాలు 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ముసలావిడ. ఆమె రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె ఎడ్యుకేటెడ్. అయితే ఆమె బ్యాంక్ అకౌంట్లో హ్యూజ్గా అమౌంట్ ఉన్నదని చూసి పసిగట్టి ఆమెను ఆ నేపథ్యానికి అనుగుణంగా వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే ఈ సైబర్ నేరానికి పాల్పడి 18 లక్షల రూపాయలను ఆమెతోనే బ్యాంకుకి వెళ్ళించి బ్యాంకు నుండి ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేయించుకోవడం జరిగింది. వివిధ రకాలుగా వాళ్ళు భయపెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీ మీద కేసులు అవుతాయి, ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇల్లీగల్గా ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసెస్ ఉన్నాయి, లావాదేవీలన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీగా మీరు మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అనుకుంటే సెక్యూరిటీగా మీరు మొదటగా 11 లక్షల రూపాయలను మీరు జమ చేయాల్సి ఉంటుంది మేము చెప్పిన అకౌంట్లో. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పకూడదు. లేకపోతే మీ వీసా అంటే ఈ పర్టికులర్ కేసులో ఈమె వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించింది. ఫస్ట్ ఆమె వయసు ఎంత, ఆమె పిల్లలు ఎంతమంది, ఎక్కడ ఉంటారు, ఈమె ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఈమె పెన్షనర్, ఇలా పిల్లలందరూ కూడా ఫారిన్లో సెటిల్ అయి ఉన్నారు. ఈమె కూడా 1.5 మంత్ అయింది ఇక్కడికి ఇండియాకి వచ్చి, మహబూబ్ నగర్కి వచ్చి. మళ్ళీ ట్రావెల్ చేయాలి అంటే వీసా క్యాన్సల్ అయిపోతుంది. వాళ్ళ పిల్లల పైన కూడా కేసులు అవుతాయి. ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు, ట్రావెల్ చేయలేరు, కలవలేరు. ఇట్లా బ్లాక్మెయిల్ చేసి ఆమె బాగా టెన్షన్ పడి మళ్ళా చూడలేనేమో, పిల్లల్ని కలవలేనేమో అని చెప్పి ఆ టెన్షన్తో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడుచుకున్నది. 11 లక్షలు అదే రోజు 23rd, ఈ నెల 23rd రోజు వాట్సాప్ వాయిస్ కాల్ చేయడం జరిగింది. జనరల్గా వీళ్ళు వాట్సాప్ కాల్లే మాట్లాడతారు జనరల్గా, ఎందుకంటే ఐడి రాదు, ఎవరిదో అంటే ఐపీడిఆర్ వైఫై ద్వారా మాట్లాడతారు. డైరెక్ట్గా కాకుండా వివిధ దేశాల నుండి ఆపరేట్ చేయబడతాయి ఈ కాల్స్. వాళ్ళు ఎక్కడో ఉంటారు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ సైబర్ నేరాలలో వీళ్ళని ఛేదించడం, పట్టుకోవడము, ఆ పైసలు మళ్ళీ అది డిటెక్ట్ చేసి ఇవ్వడము, ఇది కష్టసాధ్యమైన పని. కాబట్టి ఇవి జాగ్రత్తలు తీసుకొని మోసపోకుండా ఉండడమే శ్రీరామ రక్ష. ఇది ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కానీ ఫోన్లలో భయపడుతున్నారు, అత్యాశకు పోయి లాస్ అవుతున్నారు, అమౌంట్ పోగొట్టుకుంటున్నారు, కష్టార్జితం. ఇవి కాకుండా చూసుకోవాలి. ఆమె అదే రోజు 11 లక్షల రూపాయలు సెక్యూరిటీగా వాళ్ళు చెప్పినట్టుగా ఆటోలో వెళ్ళి ఎవరికి ఈ సమాచారం ఎవరికి షేర్ చేయకుండా ఉండాలంటే అదే విధంగా వాళ్ళు చెప్పినట్టుగా భయపడి బ్యాంకుకి వెళ్ళి ఇంత అమౌంట్ ఎవరికి ఏంది అడిగినా కానీ చెప్పకుండా అవసరం ఉంది అని చెప్పి ఆర్టీజీఎస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 7 గంటలు 8 గంటల తరబడి మీరు హౌస్ అరెస్ట్ మాత్రమే చేస్తాం, మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయము, జైలుకు పంపము, మీరు ఇంట్లోనే ఉండాలి, ఎవరిని కలవకూడదు. ఆ విధంగా కలిసి మీరు చెప్పినట్టయితే మీకు సహకరిస్తున్నాం మేము, రిస్క్ తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎవరికి చెప్పకూడదు. మీరు మాతో మాట్లాడినట్టు మాతోని ఈ విధంగా దీని గురించి, ఈ సబ్జెక్టు గురించి కూడా ఎవరికి షేర్ చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీ పిల్లల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీ వీసా బ్యాన్ అయిపోతుంది, మీ పాస్పోర్ట్ రిజెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. చెప్పి ఆమె భయపడి చెప్పినట్టు 11 లక్షలు అదే రోజు. ఆ తర్వాత కంటిన్యూగా ఆమెని వీడియో కాల్లో బంధించారు. హౌస్ అరెస్ట్ అనే పేరు చెప్పి బంధించడం జరిగింది. దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అంటే ఫిజికల్గా అరెస్ట్ చేయడం అనేది ఉండదు.
డిజిటల్ మొత్తం ఫోన్లోనే ఆదేశాలు ఇస్తారు. మీరు ఎక్కడ పోకూడదు, మేము చెప్పినట్టు వినాలి, మేమే మిమ్మల్ని రక్షించేది. ఈ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసెస్ ఉన్నాయి, 17-18 దాకా కేసులు ఉన్నాయి మీ ఆర్థిక లావాదేవీల మీద. మేము ముంబై నుండి మాట్లాడినామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇదే పద్ధతిలో కాదు, ఇంకా మా దగ్గర ఇది 3rd కేసు. ఇలాంటి ఎన్నో కేసులు ఉంటాయి. ఎన్నో రకాలుగా వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నాలు, కొత్త పంథాన్ని ఎంచుకుంటారు. ఏ పద్ధతిలో అయినా సరే, ఫోన్లో మాట్లాడితే, ఫోన్లో బెదిరించిన, ఫోన్లో మభ్యపెట్టిన, అంటే ఆశ చూపెట్టిన దేనిని కూడా నమ్మకూడదు, భయపడకూడదు. మోసపోయినము అని తెలిసిన మరుక్షణమే 1930 1930కి కాల్ చేయాలి. మీరు పంపించిన మోసపోయిన అమౌంట్ ఏ అకౌంట్లో అయితే ఉందో ఆ అకౌంట్ని, ఆ పర్టికులర్ అకౌంట్లో ఆ అకౌంట్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత అన్ఫ్రీజ్ చేసి ఆ అమౌంట్ని మళ్ళీ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి 1930కి కాల్ చేయడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.